ఆఫ్రికా దేశంలోని సుడాన్ లో ప్రకృతి విలయ తాండవం చేసింది. మర్రా పర్వతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఓ గ్రామం ఆనవాలు లేకుండా పోయింది. కొండ చర్యలు విరిగిపడి 1000 మందికి పైగా చనిపోయారు. సుడాన్ పశ్చిమ భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తున్న తర్వాత ఈ విపత్తు సంభవించింది. ఆగస్టు 31న ఈ ఘోర విపత్తు జరిగినట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఒక్కరే బతికినట్లు తెలిపారు. కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామం పూర్తిగా నేలమట్టమైంది. టన్నుల కొద్ది శిథిలాల కింద ఇల్లు, కుటుంబాలు సమాధి అయ్యాయి. మృతుల్లో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. సుడాన్లో యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను వెలికి తీయడం కోసం ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది అక్కడి ప్రభుత్వం. ఓవైపు సుడాన్లో ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్న క్రమంలో మరోవైపు ఈ విషాదం చోటు చేసుకుంది. సుడాన్ సాయుధ దళాలు, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో చాలా మంది బాధితులు మర్రా పర్వతాలలో ఆశ్రయం పొందారు. 2 ఏళ్లు సాగుతున్న అంతర్యుద్ధం లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. జనాభాలో సగం మందికి పైగా ఆకలి, వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫ్రికా దేశంలోని సుడాన్ లో ప్రకృతి విలయ తాండవం చేసింది. మర్రా పర్వతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఓ గ్రామం ఆనవాలు లేకుండా పోయింది. కొండ చర్యలు విరిగిపడి 1000 మందికి పైగా చనిపోయారు. సుడాన్ పశ్చిమ భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తున్న తర్వాత ఈ విపత్తు సంభవించింది. ఆగస్టు 31న ఈ ఘోర విపత్తు జరిగినట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఒక్కరే బతికినట్లు తెలిపారు. కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామం పూర్తిగా నేలమట్టమైంది. టన్నుల కొద్ది శిథిలాల కింద ఇల్లు, కుటుంబాలు సమాధి అయ్యాయి. మృతుల్లో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. సుడాన్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.